keep day. Beloved Lord, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబా కీ జై. నిన్నటితో బాబా యొక్క కృపతో అమీర్పూర్ సోదరులు కేశవనారాయణ నిగం రాసినటువంటి 40 చరణాలు పూర్తి చేసుకున్నాం మనం. అందులో సాహిత్యం కూడా విన్నాము. ఇప్పుడు బాబా ఏం చేస్తారంటే సహజీవన సుమమాలలు, సహజీవన సుమమాలలు. ఇది మీరు ఏం చేస్తారంటే ఎలాగో రికార్డ్ చేసుకుంటారు కాబట్టి రికార్డ్ చేసుకొని విని రాసుకోండి. ఈ హెడ్డింగ్ తో బాబా మనకిప్పుడు ఒక్కొక్క చరణం రాస్తున్నారు. అంటే రోజుకు 2 చరణాలు రాయిస్తారు ఆయన. ఆ 2 చరణాలు చెప్పుకుంటాం. ఇప్పుడు ఈరోజు సహజీవన సుమమాలలు 2 చరణాలు మనం వింటాము. ఆ విన్న తర్వాత మీరు ఆఖరిని అలాగూ మీరు స్టోర్ చేసుకుంటారు కాబట్టి ఒక పుస్తకం పెట్టుకొని అందులో ఏ రోజు ఆ రోజు ఆ పుస్తకంలో మరేమి రాయకుండా ఈ సహజీవన సుమమాలలు అని చెప్పి 1, 2 అని రాసుకోండి. ఇప్పుడు ఆ 2 మీకు బాబా వినిపిస్తారు. అవతార పురుషుడు, అవతార పురుషుడు, అసమాన తేజుడు, ఆది నారాయణుడవు, ఆది నారాయణుడవు, సహజీవనమును సగి దీవించినావు, ఆది నారాయణుడవు, సహజీవనమును సగి దీవించినావు. నిన్ను తెలియని మాకు తెలుసుకొను భాగ్యమును, నిన్ను తెలియని మాకు తెలుసుకొను భాగ్యమును, ప్రేమ నెరుగని మాకు సహజీవనమునిచి దీవించినావు, ప్రేమ నెరుగని మాకు సహజీవనమునిచి దీవించినావు. ఈరోజు 2 శ్లోకాలు బాబా రాయించింది ఇది. ఇందులో మీకు అర్థం కానిది ఏమీ లేదు. అయినప్పటికీ కూడా కొంచెం మీకు ఆయన ఇచ్చినటువంటి ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి లోతులు కొంచెం చెప్పడానికి బాబా ప్రయత్నం చేస్తున్నారు. అవతార పురుషుడవు, మానవ రూపంలో భగవంతుడు మహిళ ఆ రూపంతో రావడానికి ఒక కారణం ఉంది. అది ఏమిటది? పంచ సద్గురువుల పిలుపు. ఆ పిలుపు ఎవరు వింటారు? శ్రీ మహావిష్ణువు వింటాడు. విని సమయానుగుణంగా కాలానుగుణంగా ఆయన అవతరిస్తాడు. అలా అవతరించినటువంటి ఆ మహోన్నతుడు మనకు ఆయనతో సహజీవనాన్ని ఇచ్చి దీవించాడు. మనకు ఆయన తెలుసా? తెలియదు.
ఇంతకు ముందు ఎప్పుడైనా చూసామా? లేదు. అంచేత ఆయన ఎవరో తెలియదు, ఏమిటో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. అలాంటి మనకి తెలుసుకునే భాగ్యాన్ని, ప్రేమ అంటే తెలియని మనకు కూడా సహజీవనాన్ని ఇచ్చి దీవించినావు అని పరమేశ్వరుడు తన యొక్క ప్రేమ, అది చూడగా ప్రేమ, అవధులు లేని ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ. ఆ ప్రేమతో మనకి ఎందుకు ఈ సహజీవనాన్ని ఎందుకు బాబా ప్రసాదించాడంటే, దానికి ఆయన హృదయంలో నుంచి చెప్పేటటువంటి వీటికి సహజీవన సుమమాలలు అని పేరు పెట్టుకున్నాము. మీరు కూడా అలాగే ఒక పుస్తకాలు అందరూ ఓపెన్ చేసుకోండి. ఏ రోజు ఆ రోజు 1, 2 అని రాసుకుంటూ, మరి అందులో ఇంకేమీ రాయొద్దు, అలా రాసుకుంటూ వెళ్ళండి. డేట్ వేసుకోండి ఈరోజు. అందుచేత బాబా మనకి మరో చక్కని అవకాశాన్ని ఈ రోజు నుంచి ఇస్తున్నాడు. ఇది ఎన్ని ఇస్తాడో తెలియదు నాకు, కానీ కంటిన్యూగా మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మనం అతి ఉన్నతమైనటువంటి మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. ఎవరో హోల్డ్ లో పెట్టారు. నాన్న పెట్టకండి తల్లి, ఎవరైనా సరే హోల్డ్ లో పెట్టద్దు. మీరు కట్ చేసి వెళ్ళిపోండి, మళ్ళీ కట్ చేసి వెళ్ళిపోండి. అది మాటలు తెలుస్తుంది. మీరు మాట్లాడుతున్నవారు మీ కాల్ని హోల్డ్ లో పెట్టారు, మీరు మాట్లాడుతున్నవారు మీ కాల్ని హోల్డ్ లో పెట్టారు, తినేస్తుంది నన్ను. అంచేత కట్ చేసి వెళ్ళిపోండి పని ఉంటే. నేను కానీ బాబా కానీ ఏమనుకోరు. మరి ఆయన ఏమనుకోరు. లైన్ లో ఉన్నారా? జై బాబా. కృష్ణారాయణ గారు, ప్రేమ ప్రపంచంలో ప్రేమికుడికి ఎటువంటి విషయాలు తెలియవలసి ఉన్నది, ఎటువంటి నడవడిక కావలసి ఉన్నది అన్న దాంట్లో బాబా మనకి ఒక అవగాహన కలిగించడం కోసం ఈ ప్రవచనాలు చెప్పారు. ఇందులో మనం ఈ ప్రవచనాలని చెప్పుకుంటూ ఏవైతే మనకు అత్యంత అవసరం కొన్ని ఉంటాయి, అవసరమైనవి కొన్ని ఉంటాయి, అవసరం లేనివి కూడా ఉంటాయి. ఎందుకంటే ఏజ్ని బట్టి 70 ఏళ్ళ వాడికి కావాల్సింది వేరు ఆచరణలో పెట్టడానికి, 50 ఏళ్ళ వాడికి కొన్ని అవసరం ఉంటుంది. ఇలా అవసరానుగుణంగా ఒక విధంగా ప్రతి ప్రేమ హృదయం యొక్క ఆ శరీరం యొక్క వయస్సుని బట్టి కావలసినవి ఏవయో అవి ఒక విధంగా మణిపూసల్ని ఏరుకొని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఎందుకంటే ఇది కనుక చదువుకున్నాం మనం సహజీవనంలో ఈ మొత్తం పుస్తకం. అంచేత మణిపూసలను ఏరుకుంటున్నాం. ఇప్పుడు నిర్దేశించబడని సాహస శక్తి వినాశకరం. ఆ హెడ్డింగ్ ఎలాగుందో చూడండి. నిర్దేశించబడని సాహస శక్తి వినాశకరం. నిర్దేశింపబడితే ఆ శక్తి వినాశనానికి దారితీయదు, కానీ అది నిర్దేశింపబడింది మనం కానీ ఆ శక్తి కోసం సాహసం చేస్తే అది వినాశనకరం అంటున్నారు బాబా. అదేమిటో లోపలికి వెళ్దాం. అంటే దీనికి ముందు ఆలోచనను ప్రేరేపించే సంఘటనల్లో ఆఖరిది ఒక్కసారి మీకు చదివి వినిపిస్తారు బాబా. ప్రగాఢ వాంఛ ఎన్నటికీ
నెరవేరే ప్రగాఢ వాంఛ ఎన్నటికీ నెరవేరే అవకాశం లేదనే నిరాశ కలిగినప్పుడు ఇంతకు ముందు ప్రశ్నించకుండా అనుసరించిన జీవిత విధానాన్ని ఇంకా ఎంత మాత్రం కొనసాగించే వీలు లేని గొప్ప అఘాతం అంటే ఎదురు దెబ్బ తగులుతుంది అన్నాడు బాబా ఆ ముందు పేరాలు. అంచేత ఏమంటారు, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి దెబ్బ తగిలిన పరిస్థితుల్లో వ్యక్తి తీవ్రమైన సాహస కృత్యానికి గురి చేయబడతాడు. ఎదురు దెబ్బ తగిలితే అంతకు ముందు చేసే చర్య కన్నా తరువాతి చర్య కొంచెం తీవ్రంగా ఉంటుంది. మానసికంగా కలిగిన ఆందోళన వల్ల జనించే అమోఘమైన శక్తి సక్రమంగా నిగ్రహించబడి నిర్దేశింపబడకపోతే అది మనస్థిమితము కోల్పోవటకు గాని లేదా ఆత్మహత్య చేసుకోవడానికి గాని దారి తీయవచ్చును. అండర్లైన్ చేసుకోండి. మనం ఏమిటంటే దేన్ని తీవ్రంగా తీసుకోము, దేన్ని తేలిగ్గా తీసుకోము, ఆరింటికి మధ్య ఉంటాం. అందుకని బాబా మనకి అటువంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ఒక చక్కని పరిస్థితికి తేవాలని ఆ ప్రభు పాపం అన్న మాట అన్నందుకు బాబా క్షమించాలి నన్ను. చాలా 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 అవస్థలు పడుతున్నాడు ఆయన. మానసికంగా కలిగిన ఆందోళన వల్ల జనించే అమోఘమైన శక్తి సక్రమంగా నిర్వహించబడి నిర్దేశింపబడకపోతే, చాలా మంది అంటే ఇది మీకు ఎందుకంటే బాబా మన కుటుంబంలో జరిగే సంఘటనలనే ఉదాహరణగా తీసుకొని చెప్పవలసి వస్తుంది, బాగా అర్థమవుతుందని. కొంతమంది పాటల కోసమే సెంటర్లకు వస్తారు, కొంతమంది కొంతమంది అందరూ వస్తారు, అలాంటప్పుడు కబుర్లు చెప్పుకోవచ్చు అని కొంతమంది వస్తారు. కొంతమంది పాపం రాత్రులు ఉంటుంది పట్టణ వాళ్ళకి, అందుకని ఈ సెంటర్కి వస్తే హాయిగా పడుకోవచ్చు అని వస్తారు. ఇవన్నీ కూడా ఎందువల్లలాగా ఇన్ని పరిస్థితుల్లో ఇటువంటి కార్యాచరణ సాగుతూ ఉన్నది అంటే, ఒక విధంగా మనస్సులో ఏదైనా ఆందోళన కలిగితే ఆ ఆందోళన వల్ల శక్తి, ఎనర్జీ అది ఉత్పన్నమవుతుంది. అది నిగ్రహించబడాలి. దాన్ని ఎవరైనా సరే ఖచ్చితంగా నిగ్రహించగలగాలి. లేదా నిగ్రహించడమే కాకుండా నిర్దేశించాలి. దానికి ఒక నిర్దేశమైనటువంటి మార్గం చూపించాలి. అది లేకపోతే అది మనస్థిమితము కోల్పోవటకు కానీ లేదా ఆత్మహత్య చేసుకోవడానికి కానీ దారి తీయవచ్చును. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడైతే వాళ్ళ పాపం ఆశతో మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో ఉండండి. The person you are speaking with has put your call. చాలా ఉన్నతమైన విషయాలు చెప్తున్నారు ఆయన. ఈ మానసిక ఆందోళన వల్ల జనించే అమోఘమైన శక్తి అంటాడు. అది ఆందోళనలో అమోఘమైన శక్తి వస్తుందట. ఆ శక్తి అది నిగ్రహించబడాలి, దాని ప్రయాణం కూడా నిర్దేశింపబడాలి. అలాగా జరగకపోతే అది మనస్థిమితము
ఆ శక్తి మనస్థిమితం లేక లేదా ఆ మనస్థిమితాన్ని కోల్పోవడానికి లేదా ఆత్మహత్య చేసుకోవడానికి కానీ దారి తీయవచ్చును అంటున్నాడు. మనం ఎంతో మందిని హత్య చేస్తూ ఉంటాం మన మాటలతో చాలా మందిని హత్య చేస్తాం. హత్య చేయాలని ఎవరికి కోరిక ఉండదు, ఉబలాటం ఉండదు, అదొక వేడుకగా ఎవరు చేయదు. కానీ జంతు ప్రపంచం నుంచి జంతు సంస్కారాలతో మానవులుగా బయటకు వచ్చాయి కాబట్టి జంతు లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల హత్య చేస్తాం. ఆ ఇతరులని కష్టపడేటట్టు మాట్లాడడం, ఇతరులని బాధ కలిగేటట్టు పనులు చేయడం, బాబాను కూడా బాధ కలిగిస్తాం మన మాటలతో మన చేతలతో. అందుకే పశ్చాత్తాప ప్రార్థన ఇచ్చాడు ఆయన. సరే, సాహసములకు వివేక రాహిత్యము తోడైతే, వివేక రాహిత్యం అంటే వివేకం లేకపోవడం కానీ తోడైతే దాని ప్రేరణ ఎలాంటి అవరోధాలు లేని ఉద్ధృతితో ప్రమాదాలకు దారితీస్తుంది. అలా నిర్దేశించబడని సాహస శక్తి వినాశనానికి కారణమవుతుంది. అదే పరిస్థితులలో వివేకవంతుడనే వ్యక్తిలో కలిగే సాహసం, తెగింపు భిన్నమైన ఫలితాలను కలిగిస్తుంది. ఎందుకంటే ఆ సాహసం, తెగింపు వల్ల జనించే శక్తి వివేకవంతుల్లో సక్రమంగా నిర్దేశింపబడి ఒక ప్రయోజనం కోసం వినియోగింపబడుతుంది. ఒక ఉదాహరణ మీకు చెప్తాను నేను ఇక్కడ. శ్రీకాకుళంలో మేమంతా వీక్లీ మంత్లీ ఉండేవాళ్ళం. అందరూ కలిసి కొంతమంది గ్రూపు బాబాతో ఉండాలని, బాబాతో కలిసి జీవించాలనే ఉద్దేశంతో సమస్య చేసుకునేవాళ్ళు. మరి అందరికీ కావాల్సినటువంటి ఈ పనిముట్టు దాన్ని లీడ్ చేసేది. లీడ్ చేస్తుంటే ఎన్నో విషయాలు, ఎన్నో సంవత్సరాలు తెలుసుకున్నారు. ఒకరోజు ఒక ప్రేమికుడు ఇంట్లో సంభాషణ వస్తే ఒక మాట బయటికి నిగ్రహించుకోలేక అనేశారు, ఇది వన్ మ్యాన్ షో అయిపోయిందని. అంతే బాబా. మరి ఆ సాహసం లేకుండా అయిపోయేది. అందుచేత మనం ప్రమాదాలకు దారితీసే పరిస్థితి తెచ్చుకోకూడదు, ప్రమోదానికి దారితీసే పరిస్థితి తెచ్చుకోవాలి. మనం చేస్తున్న పని మన కోసం కాదు, కేవలం మన కోసమే కాదు, మన చుట్టూ మనము ఈ సహవాసం నిర్వహించుకుంటూ ఉంటే, సహజీవన కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంటే దేవతలు ఉంటారు, గంధర్వులు ఉంటారు, యక్షులు ఉంటారు, కిన్నెరులు ఉంటారు. ఇలా ఋషులు, మునులు, తాపసులు, ఉన్నత లోకాల్లో విహరించే వాళ్ళు, ఇలాంటి ఉన్నతమైనటువంటి ఆత్మలన్నీ కూడా మన చుట్టూ ఉంటాయి. మన మాటలు వాళ్ళు వింటూ ఉంటారు. మనం ఉంటాం అనుకుంటాం, మనల్ని మనం పొగిడించుకుంటుంటాం, వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అందుచేత అలా నిర్దేశించబడిన సాహసశక్తి వినాశనానికి కారణమవుతుంది. ఏమేమి కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఆ సహవాసం ఒకేసారి ఆగిపోయింది. అదే పరిస్థితుల్లో వివేకవంతుడైన వ్యక్తిలో కలిగే సాహసం, తెగింపు భిన్నమైన ఫలితాలను కలిగిస్తుంది. ఎందుకంటే ఆ సాహసం, తెగింపు వల్ల జనించే శక్తి వివేకవంతుల్లో సక్రమంగా నిర్దేశింపబడి ఒక ప్రయోజనం కోసం వినియోగించబడుతుంది.
ఇప్పుడు నిజంగా చాలా కాలమై ఈ సహజీవనం సాగుతుంది. ఎవరైనా మీరు ఇది మేము నిర్వహిస్తామని మీరు ఒకవేళ ఆలోచన ఉంటే మీరు నిర్వహించవచ్చు. దానికోసం చెప్పి ఆయనే నిర్వహించాలా, ఆయనే చెయ్యాలా అనే రాకూడని ఆలోచన రానివ్వకండి. ఆ శక్తి ఉన్నవాళ్ళు, అందుకు తగినటువంటి కృషి చేస్తున్న వాళ్ళు తప్పకుండా దీన్ని నడిపించవచ్చు. అన్నయ్య నేను చెప్తాను వినండి అంటే తప్పకుండా వింటాను నేను. అంతకంటే దృష్టి నాకేముంది, మీ ద్వారా నా ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. కాకపోతే ఎవరు మాట్లాడినా అది సర్వజనరంజకంగా ఉండాలి, సాహితీపరంగా దానికి ఒక బేస్ ఉండాలి, బాబా ప్రవచనాలు బేస్ ఉండాలి. ఇలా మనం ఐకమత్యంతో, చక్కటి స్నేహభావంతో, ప్రేమభావంతో మనం నడుపుకోవాలి తప్ప ఈ పరిస్థితిని పాడు చేసుకునే విధంగా మనం మాట్లాడుకోకూడదు, పాడు చేసుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మీకెవరికైనా ఈ సహజీవనం నడపాలనుంటే నేను ఆపిస్తాను. మీరు కండక్ట్ చేసి మాతో మీరు కలుపుకోండి అంటే తప్పకుండా కలుపుకుంటాను. ఒక ప్రయోజనం కోసం వినియోగింపబడుతుంది. అలాంటి దివ్యమైన తెగింపు చోటు చేసుకునే సమయంలో వ్యక్తి జీవిత ఆశయం తెలుసుకొని ఆశయ సాధన కొరకు ప్రశస్తమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. దురదృష్టం ఏంటంటే శ్రీను రాజాన్ సెంటర్లో శ్రీను సెక్రటరీ అయిన తర్వాత కార్యక్రమాలు అంతకు ముందుగా జరగడం లేదు. ఆ కుర్రవాడిని మళ్ళీ ఆ ప్రభువు ఎప్పుడు మళ్ళీ తయారు చేసుకుంటాడో నాకైతే తెలియదు. కానీ మేము చేస్తున్నాము అన్న భావంతో నాకు వాళ్ళు నా ఆరోగ్యాన్ని ఒక కేంద్రంగా చేసుకొని మీరు రానక్కర్లేదు, మీరు రావాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఈ పనిముట్టు ఆగిపోయింది. ఎందుకంటే నాకు వివేకం ఉంది, ఆలోచన శక్తి బాగా ఇచ్చారు. వద్దు అంటే చెయ్యను, నేను కావాలనుకుంటే చేస్తాను. అందుచేత ఈ పనిముట్టు ఎలాంటిదంటే మీరు అనుకుంటున్నారు అది ఏదో చెప్తుంది అని, కానీ బాబా మాటల్లో ఆ లోపల లోతుగా ఏ అర్థాలు ఉన్నాయో అవి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుందంటే శాశ్వత విలువల కోసం చేసే వాస్తవమైన అన్వేషణ, శాశ్వత విలువల ఆ అన్వేషణ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి ఇవన్నీ తనను ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అనే ప్రశ్న నిరంతరాయంగా ఉండిపోతుంది. ఏదైనా ఆలోచించి ఆ ఆలోచనతో మనం చేసుకోగలగాలి. అంతేగాని తొందరపాటుతో తెగింపుతో ఏది కూడా చెయ్యకూడదు. అలా చేస్తే జరుగుతున్న దానికి వస్తుంది, అది గతంలో ఇచ్చినటువంటి ఆనందాన్ని ఇవ్వదు. ఒకవేళ జరుపుకున్నా ఇది మీతో మనం ప్రవచనాల్లో ఏవైతే చెప్పుకోవాల్సి ఉన్నదో అవి చెప్పుకునేటట్టు బాబా చేశారు. ఇప్పుడు బాబా జీవిత చరిత్రలోకి మనందరం కూడా ప్రయాణం చేస్తున్నాం. ఈ జీవిత చరిత్ర మనం ప్రభు చరిత్రం 7వ భాగం 2860వ పేజీలో ఆఖరి పేరాలో ఆపుకున్నాం. ఆ పేరా చదివిన తర్వాత ముందుకెళ్దాం. తన పనిలో భాగంగా సెప్టెంబర్ 9న సావక్ కొత్వాల్ 15 మంది నిరాశ్రయులైన బిచ్చగాళ్లను వాయి అనే గ్రామం నుండి తీసుకొచ్చాడు. బాబా వారందరికీ తన బంగళాలో స్నానం చేయించి భోజనం పెట్టి బట్టలు తొడిగించాడు. ఇంతవరకు
మనం చదువుతున్నాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళదాం. పంచగనిలో బాబా ఉన్న మొదటి వారం రోజుల పాటు వాతావరణం వేడిగానే ఉన్నది. కానీ సెప్టెంబర్ 11న వర్షం కురవసాగింది. మొదటి కొన్ని రోజులు రోజుకి ఒక్కమారే అతి తక్కువ భోజనం తీసుకుంటూ బాబా తన ఉపవాసాన్ని కొనసాగించారు. కొన్ని రోజులు నారింజ రసం తాగి, కొన్ని రోజులు కేవలం నీటినో టీనో తాగి ఉన్నారు. నారింజ రసంతో ఉపవాసాన్ని బాబా సెప్టెంబర్ 12న ప్రారంభించి అదే రోజున ఏకాంతవాసంలోకి పునః ప్రవేశం చేశారు. ఉపవాసాన్ని 9 రోజులు సాగించారు. ఆ సమయంలో ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తుండడంతో మార్కెట్లో పళ్ళు దొరకలేదు. అందుచేత బాబా నీళ్లు టీతోనే 3 రోజుల పాటు ఉండవలసి వచ్చింది. సెప్టెంబర్ 12 నాడు చట్టీ బాబా మరొకసారి కోపోద్రిక్తుడయ్యాడు. బైజుల్ కృష్ణతో అతని సొంత ఇంటికి అంటే నాగపట్నం సెప్టెంబర్ 15వ తేదీని పంపించాలని బాబా నిర్ణయించారు. ఆ మస్తు 2 ఏళ్ల పాటు బాబాతో ఉన్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఆ మస్తు ఒకటే ఏడుపు. బాబాను కూడా ఉషారం కమ్ముకున్నట్టు అనిపించింది. కారులో చట్టీ బాబా కొండ దిగి వెళుతుండగా బాబా ముఖంలో అలుముకున్న విచారాన్ని నేను ఇది వెనకెన్నడూ చూడలేదు అని మార్గరెట్ క్రాస్ జ్ఞాపకం చేసుకుంది. చట్టీ బాబాను అనుసరించి వెళుతున్న బైదులను జాగ్రత్తగా ఉండమని బాబా చెప్పారు. ప్రయాణంలో కేవలం కొళాయి నీటిని తాగమని చెప్పారు. నదీ ప్రవాహంలోని నీటిని, బావి నీటిని ఎంత మాత్రమూ తాగొద్దని చెప్పారు. చట్టీ బాబాను నాగపట్టణంలో విడిచి తిరిగి వచ్చేటప్పుడు బైదుల్కి చివరి స్థాయిలో టైఫాయిడ్ జ్వరం వచ్చింది. నా ఆదేశాలను ఉల్లంఘించావా అని బాబా అతన్ని అడిగాడు. టైఫాయిడ్ జ్వరం వచ్చింది బైదుల్కి. ఆ చట్టీ బాబాను దిగబెట్టిన తర్వాత బాబా ఏం ప్రశ్న వేశారండి? నా ఆదేశాలను ఉల్లంఘించావా అన్నారు. ఇది అందరికీ వర్తిస్తుంది. బాబా ఎందుకంటే ఈ సహజీవనంలో లోతుల్లోకి వెళ్ళి చెప్పుకుంటున్నాం. ఊసుపోక టైముని గడపడం కోసం కాదు. ఆయన ఇచ్చినటువంటి సూచనలు, నిర్దేశిత ఆజ్ఞలు ఇవి మనం పాటించవలసినవి చాలా ఉన్నాయి. వాటి కోసం వెతుక్కుంటున్నాం. ఇక్కడ తీవ్ర స్థాయిలో టైఫాయిడ్ జ్వరం వస్తే నా ఆజ్ఞలు ఉల్లంఘించామని అడిగాడు. ఏమిటి ఆయన ఆజ్ఞ? ఆయన ఏ ఆజ్ఞలు ఇచ్చారు? మందలికి, తన సన్నిహిత మందలికి ప్రత్యేకమైనటువంటి అంశాలు చెప్పారు. ఆయన ప్రత్యేకమైన ఆజ్ఞలు ఇచ్చారు. అయితే అటువంటి ఆజ్ఞలు మనకు కూడా ఒక్కొక్కసారి ఆపాదించుకోవచ్చు. ఆపాదించుకొని ఆ ఆజ్ఞల్ని పాటించి జీవితం నందనవనం చేసుకోవచ్చు. బీ హ్యాపీ అన్నాడండి. బీ హ్యాపీ అని ఆ మాటని ప్రతి సహవాసంలో అందరం కూడా బాబా డోంట్ వరీ బీ హ్యాపీ అన్నారండి, బాబా డోంట్ వరీ బీ హ్యాపీ అన్నారండి అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ ముఖాల్లో మాత్రం ఎప్పుడు ఆనందం కనిపించదు. ఎప్పుడు ఏడుపు ముఖాలు, ఇంకా ఏదో లేదన్న ముఖాలు, బాధాకరమైన ముఖాలు, అసంతృప్తి ముఖాలు కనిపిస్తూ ఉంటాయి. మరి దానికి కారణం ఏమిటి? డోంట్ వర్రీ బీ హ్యాపీ అర్థం కాలేదా మనకి? వ్యాకుల పడకు, ఆనందంగా ఉండు అని అర్థమే కదా. ఏం మన జీవితాల్లో ఆనందంగా ఉండలేకపోతున్నాం? పెద్దానికి చిన్నదానికి కూడా ఎందుకలా వ్యాకులు పడిపోతాం? ఈ మధ్యని కొంతమంది కుర్రవాళ్ళు కూడా వస్తున్నారు బాబా సహవాసులకి,
బాబా యొక్క ప్రేమ సదస్సులకి. వాళ్ళు వాళ్ళకి తోచినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఏమీ చదవకుండా, ఏమీ తెలుసుకోకుండా 4 పాటలు పాడితే నాకు అన్ని తెలిసిపోయేటటువంటి వేషాంత భ్రమతో ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, అటువంటి మాటలకి మనం ప్రోత్సహిస్తే మొత్తం సిస్టమ్ అంతా పాడైపోతుంది. సిస్టమ్ని పాడు చేసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రేమ పూరితమైనటువంటి అవకాశాన్ని బాబా ఇచ్చారు, ఏ ప్రేమ పూరిత వాతావరణంలో ఉండమని చెప్పారు, ఆ వాతావరణాన్ని పాడు చేసుకోకూడదు. చిన్నపిల్లల్లాగా ఒక 20 ఏళ్ల కుర్రవాడు మనతో ఏదో చెప్తే 50 ఏళ్ల వాళ్ళు మనం దాన్ని విశ్వసిస్తే ఈ 50 ఏళ్ళ మాటల్లో లోతులు తెలుసుకోలేదా, లేకపోతే తెలుసుకొని మర్చిపోతున్నామా, లేకపోతే 20 ఏళ్ల వాడు నీకు వచ్చి చెప్పడం ఏమిటి, నువ్వు అది వినడం ఏమిటి, దురదృష్టం కాకపోతే. అందుచేత నా ఆదేశాలు ఉల్లంఘించావా అన్న మాటని చెంపచెళ్ళు అన్నట్టుగా చెప్పాడాయన అని బాబా అతన్ని అడిగాడు. నాకు బాగా దాహమైంది, చుట్టుప్రక్కల మైళ్ళ దూరంలో ఎక్కడా కుళాయి నీరు లేదు, ఒక ఊట బావిలోని నీటిని తాగవలసి వచ్చింది అని తనను సమర్థించుకునే రీతిలో బయలుదేరి చెప్పాడు. చూసారా, ఒక్కసారి కూర్చొని ఒంటరిగా బాబా దగ్గర నాకేం తెలుసును బాబా, ఇన్నేళ్ల నుంచి బాబా సాహసావస్థ చదువుతున్నాను, సెంటర్లకు వెళ్తున్నాను, నేనేం తెలుసుకున్నాను బాబా అని ప్రశ్నిస్తే నీకు ఆ ప్రశ్నకు జవాబు రాదు. ఎందుకంటే అన్నీ తెలుసుదని అనుకున్నవాడు కూడా ఆ అన్నీ తెలుసుకున్న దాంట్లో చాలా తక్కువే అన్నీ అనుకుంటారండి మంచివాళ్ళు. అంచేత విడివిడి జ్ఞానంతో విర్రవీగితే దానివల్ల నష్టపోయేది మనమే. అందుచేత ఎప్పుడైతే బాబు వైద్యులు చెప్పాడు, నా ఆజ్ఞలను ఎందుకు ఉల్లంఘించావు, చుట్టుపక్కల మైలు దూరంలో ఎక్కడా కుళాయి నీరు లేదు, కుళాయి నీరు లేదు, ఒక ఊట బావిలో నీరు తాగవలసి వచ్చింది అని సమర్థించుకునే రీతిలో బయలుదేరి చెబితే నా ఆజ్ఞను ఎందుకు ఉల్లంఘించావు, నా సేవలో నీవు ఎన్నో ఏళ్ల నుండి ఉన్నావు, మరి మనమందరం కూడా ఎన్నో ఏళ్ల నుండి ఉన్నాం చెప్పుకుంటారు. నేను అన్ని సాహసాలు చెప్తానండి, అన్ని చూస్తానండి, కానీ ఒకసారి కూర్చొని ఏం తెలిసింది, ఏం నేర్చుకున్నాం, ఏం మనం దాచుకున్నాం, ఏం పొందాం అని ప్రశ్నించుకోరు. అహంకారం. అంచేత నా ఆజ్ఞలు ఎందుకు ఉల్లంఘించావు, నా సేవలో నువ్వు ఎన్నో ఏళ్ల నుండి ఉన్నావు, పర్షియా నుండి మెహరాబాద్కు కుర్రవాళ్లను తీసుకురావడం ఎంతో కష్టమైన విషయం అయినా నువ్వు సాధించావు. ఇప్పుడు ఇంత చిన్న విషయంలో నీవు నా మాట వెళ్ళలేదు. ఎలాగ హెచ్చరిస్తున్నారో చూడండి. నేను ఇచ్చిన హెచ్చరికను కూడా ఖాతరు చేయలేదు, నీ ప్రాణం పోయి ఉండేది, కానీ నీవింకా నా కోసం చేయవలసిన కార్యక్రమం ఎంతో ఉంది కాబట్టి నీవు బ్రతుకుతావు. ఎంత నిక్కచ్చిగా, ఎంత నిష్కర్షగా బాబా చెప్పాడు చూడండి. బైబిల్ కంటే గొప్పవాళ్ళం కావు మనం. బైబిల్తో పోల్చుకుంటే మన పరిస్థితి అయితే బయసులో, ఆయన బైబిల్ అయితే మనం బయసులో. ఏదో తెలుసుకున్న మేషాండ భ్రమలో ఉండకండి అని గట్టిగా మందలించాక బాబా బైద్యుల్ని క్షమించి అతనికి అవసరమైన వైద్య చికిత్సలు చేయమని నీరుకు సూచించారు. కానీ కొన్ని వారాలకు వైద్యులు కోరుకున్నాడు. సెప్టెంబర్ 10వ తేదీన మహాబలేశ్వర్లో ఉన్న స్వామి బాబానంద్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా అతనితో పాటు ఉన్న మిగిలిన బాబా మండలి వారికి దీంతో ఏ సంబంధము లేనట్టుగా పోలీసులు భావించారు. పోలీసుల నుండి ఏ రకమైన ఇబ్బంది లేకపోయినా ఆ ఘటనా ప్రదేశానికి చేరువలో ఉండేందుకు గుస్తాద్జీ వీడు ఇష్టపడలేదు. బాబాకు ఈ వార్త జరగానే వాళ్ళను సెప్టెంబర్ 19వ
19న పంచగడికి పంపించారు. బాబా బెంగళూరులో ఉండగా బాబానంద్ బాబా పరివారంలోకి వచ్చి చేరాడు. తరువాత మెహరాబాద్ లో ఉన్నాడు. బాబా ఎవరంటే వాడితో గంధర్వులు కాదు, సామాన్యుడు, ఏమీ తెలియని వాడు. అసలు వీడు బాబా ద్వారా కాదో ముందు తెలుసుకోవాలా. రోజుకి ఎన్ని గంటలు శ్రమిస్తున్నాడు బాబా కోసం, ఎన్ని పుస్తకాలు చదివాడు, ఎన్ని విషయాలు తెలుసుకున్నాడు, పెద్దవాళ్ళని అడిగి ఎన్ని విషయాలకు వివరాలు అడిగాడు. అసలు పెద్దలంటే గౌరవం ఉందా, పెద్దల నుంచి నేర్చుకోవాలనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నదా, లేదే. అందుచేత ఈ బాబానంద్ అన్నవాడు ఏ పరిస్థితుల్లో వచ్చాడు, ఆఖరికి వీడి వల్ల వాళ్ళను కూడా ఎక్కడికో పంపించాల్సిన అవసరం బాబాకు వచ్చింది. బాబాను దర్శించుకోక ముందు బాబానంద్ ఒక వ్యక్తిని హత్య చేశాడని, బహుశా ఆ అపరాధ భావమే మనకు గురి తీసుకునేటట్టు గురికొల్పి ఉంటుందని ఆ సంఘటన తరువాత మండలి వాళ్ళకి తెలిసింది. చూడండి, పేరు బాబానంద్, అంతకుముందు ఎవరిని హత్య చేశాడు, వాడు బాబా దగ్గరికి వచ్చాడు. అయితే నీకు ఇక్కడ అనుమానం రావాలా, హత్య చేసి వచ్చిన వాడని బాబాకు తెలియదా, వాడికి ఎందుకు చోటు ఇచ్చాడు? మన సెంటర్కి వస్తున్న వాళ్ళందరూ ఎవరెలాంటి వాళ్ళో మనకు తెలుసా, ఎవరు ఏం చేస్తున్నారో మనకు తెలుసా, అందరినీ ఆహ్వానిస్తాం. ఎందుకు బాబా చేశాడు కాబట్టి. కానీ బాబా మళ్ళా వెళ్ళిపోలేదు. ఎప్పుడైతే వాడు అటువంటి వాడు కాడు, వాడు సూటబుల్ కాడు అని అనిపించిందో అటువంటి వాడికి వాడి చెత్తలో ఎవరిని ఉంచేవారు కాదు. ఆయన బాబాను దర్శించుకోక ముందు బాబానంద్ ఒక వ్యక్తిని హత్య చేశాడని, బహుశా ఆ అపరాధమే భావమే తను తాను గురి చేసుకునేటట్టుగా పుడుకొలిపి ఉంటుందని ఆ సంఘటన తరువాత మండలి వారికి తెలిసింది. బాబానంద్ ఆత్మహత్య వార్త వినగానే బాబా అతను తొందరలోనే పునర్జన్మను పొంది ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడని వ్యాఖ్యానించాను. అవతార పురుషుడు ఉన్నాడు, ఆయన సమక్షంలో జరిగాయి, ఇవన్నీ ఆయన సన్నిధిలో జరిగాయి. అప్పుడున్నవాళ్ళు మల్లాటి వాళ్ళు కాదు, వాడంతా స్టాల్వర్డ్స్. బాబాని సంపూర్ణ హృదయాలతో ప్రేమించిన వాళ్ళు. అటువంటి వాళ్ళని ఒక విధంగా ఆయన చేత చీవాట్లు కాస్తూ ఉంటే మన పరిస్థితి ఏమిటి? మనం ఎక్కడున్నాం? మనం ఏం చేస్తున్నాం? రోజుకి ఎన్ని గంటలు బాబాతో గడుపుతున్నాం? మనం అంతా అంత గడుపుతున్నాం. బాబా నామం ఎంత చేస్తున్నాం? బాబా కోసం ఎంత ఆరాటపడుతున్నాం? సెంటర్కి వెళ్ళి వచ్చిస్తే, సావాస్కి వెళ్ళి వచ్చిస్తే ప్రేమికులు కాలేము, కాబోము. అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలిగినట్లు ఆశీర్వదించని ఏ నోటితో అంటున్నామో ఆ అంటున్న దానిలో కొంతైనా తెలిస్తే అప్పుడు ప్రేమికులు అవుతామేమో. ఆగస్టు నెలలో ఆది సీనియర్ అన్న రుస్తుం శాశ్వతంగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. గతంలో కూడా రుస్తుం అప్పుడప్పుడు ఎవరికి అంతుపట్టని విధంగా అదృశ్యమయ్యేవాడు. కానీ 1941 ఆగస్టులో అదృశ్యమయ్యాక మళ్ళీ ఎవరికి కనబడలేదు. తన వివాహ పరిస్థితులు, మానసిక ఉద్యోగం భరించలేక, స్థిమితంగా ఉండలేక అందరి నుండి అదృశ్యమయ్యాడు. అతని భార్య ప్రీని ప్రస్తుతం బెంగళూరులో ఉంటుంది. ఆమె పర్యవేక్షణ చూడమని ఆది సీనియర్ని బాబా ఆదేశించారు. తరువాత తెలిసింది రుస్తుం తిన్నగా రిషికేశ్ వెళ్ళాడని. అట్టుపిమ్మట ఎవరికీ కనబడకుండా హిమాలయాల్లోకి వెళ్ళి సన్యాస జీవితం గడిపినట్లు చెప్పుకుంటారు. ఏదో సందర్భంలో బాబాకు ఉత్తరం రాసిన అతని జాడల గురించి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మనలకి కానీ ఎన్నడూ ఏమీ తెలియలేదు. కొన్ని నెలలు గడిచాక బాబా రుస్తుమును వెతికేందుకు పెండ్రు తండ్రి గారైన మాసాజీని రిషికేశ్కి పంపాడు. కానీ రుస్తుం హిమాలయాల్లో ఏ సంచారము లేని ఇంకా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోవడంతో మాసాజీ అతన్ని కనుక్కోలేకపోయాడు. కొన్నేళ్ల తర్వాత బాబా ఆది సీనియర్తో రుస్తుం మరిక లేడని చెప్పారు. 1941
సెప్టెంబర్ నెలలో బాబా పంచగనిలో ఏకాంతవాసం చేస్తుండగా 1930వ దశకంలో తనకు గాంధీకి మధ్య జరిగిన సమావేశాల గురించి పత్రికల్లో కొన్ని అసంబద్ధమైన వార్తలు ప్రచురితమయ్యాయి. రామ్ లండన్ అనే రచయితతో గాంధీ ఆంగ్ల శిష్యురాలు మీరా బెన్ ఈ విధంగా చెప్పినట్లు పత్రికల్లో ప్రచురించారు. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని గురించిన వివరాలు నాకు పూర్తిగా తెలుసు. శ్రీ మెహర్ బాబాయ ఎప్పుడూ గాంధీ వద్దకు వెళ్ళి కలిసేవారు కానీ గాంధీ మెహర్ బాబా వద్దకు వెళ్ళేవారు కాదు. మొదటిసారిగా వాళ్ళు రాజపుటానా వాడలో కలిశారు. గాంధీని తాను చూడొచ్చా అని బాబా కబురు పంపగా గాంధీ ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తరువాత శ్రీ మెహర్ బాబా మరొకసారి గాంధీని లండన్లో కలిశారు. కానీ గాంధీ మెహర్ బాబా నుండి సహాయాన్ని కానీ ఆధ్యాత్మిక సలహాలు కానీ ఇతరమైన ఏ సలహాలు కానీ ఎప్పుడూ కోరలేదని గట్టిగా నొక్కి వక్కాయించవచ్చు. గాంధీకి మెహర్ బాబా నచ్చారు. తను చూడాలని కోరుకునే మిగతా అందరితో ఎలా మాట్లాడతారు అలాగే గాంధీ మెహర్ బాబాతో కూడా మాట్లాడారు. అంతే. గాంధీతో బాబా నిర్వహించిన కార్యక్రమం చాలా నిమిషండి. గాడ్ ఈజ్ మై అడ్వెంచర్, గాడ్ ఈజ్ మై అడ్వెంచర్, భగవంతుడే నా సాహస లక్ష్యం అనే తన పుస్తకంలో ఈ విషయాల గురించి రామ్ లండన్ రాశాడు. ఎన్నో ఏళ్ల క్రితం మెహర్ బాబాను ఇంటర్వ్యూ చేసిన జేమ్స్ డగ్లస్ అనే లండన్ సంపాదకుడు కూడా లండన్ తాను మీరాబేన్ ద్వారా తెలుసుకున్న విషయాల గురించి చెప్పాడు. లండన్ వచ్చిన సమాచారం గురించి లండన్ సమాచారం గురించి వివిధ వార్తాపత్రికలు సంపాదకులు విచారణలు చేశారు. ఆ సమయంలో మెహర్ బాబా ఏకాంతవాసంలో ఉండడం చేత సంపాదకులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఎలా ఇవ్వాలి అని బాబాను చాంజీ అడగలేకపోయాడు. చాంజీ బొంబాయిలో ఉంటున్నాడు. ఈ విషయంలో స్పష్టమైన వివరం కోసం చాంజీ సేవాగ్రామంలో ఉన్న గాంధీ ఆశ్రమానికి వెళ్ళాడు. గాంధీ పనిలో మునిగి ఉన్నారు. విషయాన్ని మీరాబెన్తో ప్రస్తావించాడు. తదుపరి ఆ విషయం గురించి గాంధీజీ ఉత్తరం రాశాడు. పత్రికల్లో వచ్చే అసంబద్ధమైన రిపోర్టులు చదివాక గాంధీ చాంజీకి ఇలా సమాధానం రాశారు. అంటే ఈ చరిత్ర సాక్షాత్తు పుడమికి జన్మనిచ్చిన పురుషోత్తముని చరిత్ర. పుడమికి జన్మనిచ్చిన పురుషోత్తముని చరిత్ర. తాను ఒక్కడే ఉన్నానని చాటి చెప్పి యూ అండ్ ఐ ఆర్ నాట్ వి అని బట్ వన్ అని చాటి చెప్పిన ఆ పరమ పురుషుడు, ఆ పురుషోత్తముడు, ఐఎమ్ ది ఓన్లీ వన్ ఎగ్జిస్ట్, నేను ఒక్కడే ఉన్నాను ఇంకెవరూ లేనని నొక్కి వక్కాడించిన వాడు మనతో ఎందుకు సంబంధం పెట్టుకున్నాడు? ఇలాంటివి ఆలోచించాలి. తాను ఒక్కడే ఉన్నాడు అండ్ ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్, ఓన్లీ వన్ దట్ మ్యాటర్స్ అన్నవాడు నీతో ఎందుకు సంబంధం పెట్టుకున్నాడు? లేని వాడితో ఎందుకు సంబంధం పెట్టుకున్నాడు? ఆయన ప్రయాణానికి నీ సహాయం కావాలా? కాదు. యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు ఒక్కసారే శిలువవేతకు గురయ్యాను. కానీ ఈనాడు అనుక్షణం కూడా శిలువవేతకు గురవుతున్నానని చెప్పిన మాట బాబా మాట మర్చిపోవద్దు. దానికి ఒక విధంగా పరోక్షంగా ఎవరు కారకులు? లేకపోయినా ఉన్నామనేటటువంటి భావనతో అహంకారంతో ప్రవర్తిస్తున్నటువంటి ఒక విధంగా వేళ్ళ యొక్క చర్యలు, ఎవరి యొక్క చర్యలు లేని బిందు ఆత్మల చర్యలు. శిక్షణంగా ఆలోచించాలా? తేలిగ్గా తీసుకుంటే ఆధ్యాత్మికానికి ఎవడు పనికిరాడు. వాడికి వాడు సంతృప్తి పడవచ్చు, 10 మందితో చెప్పి చాటుకోవచ్చు, 10 మంది ముందు తాను గొప్పవాడిని చెప్పుకోవచ్చు. అంత మాత్రం చేత గొప్పవాడు అయిపోడు.
బాబాకి నచ్చాలా? బాబా నచ్చాలి. ఆయన మహామోహుల్నే నచ్చలేదు. ఆయనకి కానీ ఏమాత్రం అలకొస్తే ప్రపంచం సర్వనాశనం అయిపోద్ది. అందుకు అలగడు. ఇది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి సుమా. ఎవరికి వాళ్ళు ఏదో చేసేస్తున్నాం, మా వల్లే జరిగిపోతుంది అనే భావాలు పెంచుకోవద్దు సుమా. నిష్కారణంగా చెడిపోతారు. ఆయన పాదాల కింద ధూళిగా ఉండాలి మనం. ఆ ధూళిగా ఉండడానికి మనకి ఏమిటి కావాలో ఆలోచిద్దాం. ఏమిటి కావాలి? ఒక్కటే కావాలి, నేను లేను అనే భావన. ఆ భావన నేను ఒక విధంగా పూర్తిగా నెలకొల్పబడితే, ఆ నెలకొల్పబడటం కూడా ఆయనే చేయాల. సామాన్యంగా మనం చేసే పనులు ఎవడో చేయలేడు అనుకుంటే చాలా తప్పది. ఫారినర్స్ గురించి బాబా చెప్పిన వాక్యాలు వింటే మనం ఎందుకో కొరగాని వాళ్ళగా పరిగణించుకోవచ్చు మనల్ని మనం. ఫారినర్స్ కోసం ఫారినర్స్ చేసిన పని ఆయన ఆ పనిలోనే అనేకమైనటువంటి తప్పుల్ని ఆ రోజుల్లో ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. అయినా ఫారినర్స్ అంతా కూడా వాళ్ళు మనలా ఉండరు, చాలా ఉన్నతమైన వాళ్ళు అని బాబా చెప్పారు. పులిని చూసి మాటలు పెట్టుకుంటే ఒళ్ళంతా నక్క పులి అయిపోతుందా? మన అందరం కూడా ఆంధ్ర ఈజ్ మై మైండ్ అన్నారు బాబా, గుర్తించుకోండి. అందరం మేధస్సుతోనే ఇలాగ అట్టుడికిపోతున్న మేధస్సుతో. దేనికి? చదవడం, గబగబా వెళ్ళి స్టేజ్ మీద వెళ్ళి వేసేయడం, చదవడం, కనబడ్డ వాళ్ళందరికీ చెప్పేయడం. ఇందుక చదవాలి. చదువు దేనికి? ఆ చదువునికి ఇవ్వాల్సింది ఏమిటి? వివేకం. ఆ విద్యలో మీకు రావాల్సింది ఏమిటి? విజ్ఞత. ఆ విజ్ఞత వల్ల నీకు అర్థమవుతుంది ఏమిటి? నేను లేను అనే విషయం. అందుచేత ఇక్కడ మనకి బాబా చరిత్రలో స్పష్టంగా ఎన్నో విషయాలు బాబా చెబుతూ ఉన్నారు. ఇవి మనం అదృష్టం కొద్దీ కూలంకషంగా చెప్పుకుంటూ ఉన్నాం. బాబా అవకాశం ఇచ్చాడు ఈ సహజీవన కార్యక్రమంలో. ఇప్పుడు చాందీకి బాబా రాసిన లెటరు చదువుకుందాం. 20 సెప్టెంబరు 1941 సేవాగ్రామ్ వార్తా. ప్రియమైన చాందీకి, మేరాబెన్ మరియు రామ్ లాండావుల మధ్య జరిగినట్లు చెప్పబడిన సమావేశానికి సంబంధించి లంగా ఇచ్చిన సమాధానాన్ని పురస్కరించుకొని నేనిచ్చే వివరణను పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ఎస్ఎస్ రాజపుటానా వాడలో మేర్ బాబా నన్ను కలవాలని కోరలేదు. ఆయన ఉన్న క్యాబిన్లో ఆయన్ని కలవాలని కోరుకున్నది నేనే అన్న ఈ విషయం గురించి తెలుసుకోవాలని ఉత్కంఠ వారందరికీ నీవు ప్రకటించవచ్చు. తరచుగా ఆయన క్యాబిన్కి వెళ్ళింది కూడా నేనే. జంషెడ్ మెహతాపై ఉన్న ప్రేమతో నేను ఇదంతా చేశాను. బాబాకి సహ ప్రయాణికుడిగా నాతో పాటే రాజపుటానా ఓటలో ఉన్నారన్న విషయాన్ని టేబుల్ ద్వారా మెహతా నాకు తెలియజేసి బాబా దర్శనం చేసుకునే ప్రయత్నం చేయవలసిందిగా నన్ను కోరాడు. అక్షర ఫలకంపై బాబా వేళ్ల కదలికలకు నేను నీవే వ్యాఖ్యాతవు. ప్రపంచంతో బాబా జరిపే సంభాషణ అక్షర ఫలకం ద్వారానే సాగుతోంది. మా ఇద్దరి సంభాషణలోని ఆధ్యాత్మిక సాడు గురించి నీకు బాగా తెలుసు. నేను లండన్లో ఉన్న సమయంలో నాతో కలవమని కూడా బాబాను ఆహ్వానించాను. గురుత్వం, శిష్యత్వం అన్న ప్రశ్నకు తావే లేదు. ఆధ్యాత్మికంగా నేనెవరికో శిష్యుడన్న భావన నాకు ఇప్పుడు లేదు. అయినా నిరంతరం
అయినా నిరంతరం నేను ఒక గురువు కొరకు అన్వేషిస్తూనే ఉన్నాను. భగవదన్వేషణలో ఉన్న ప్రతి సాధకుడు ఇలాగే ఉండాలని నేను అభిప్రాయపడుతున్నాను. ఇట్లు భవదీయుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. బాబాను కలిసి కూడా నాకొక భగవదన్వేషణలో ఉన్నాను, నేను అలాంటి సాధకుడు నాకు కావాలని కోరుకుంటున్నాను అన్నాడు గాంధీ. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ బాబాతో కలిసి కూడా మనం బాబాని చూడలేదు, బాబాని కలవలేదు, బాబా గురించి మనకి తెలియదు, చరిత్ర చదవడానికి బద్ధకం, చదివింది అర్థం చేసుకోవడానికి బద్ధకం, చెప్పింది వినడానికి బద్ధకం, వినది అర్థం చేసుకోవడానికి బాధ. ఈ బలహీనతలు పెట్టుకొని మనం బాబాకు మనం ప్రేమించేస్తున్నాము, నేను బాబా ప్రేమికుడిని అని మనం మాట్లాడితే ఆయన అంత నవ్వుకుంటాడో తెలిసిన. అందుచేత ఈ చరిత్ర చెప్పడంలో, చరిత్రను వివరించడంలో కొన్ని విషయాలు మనలో ఉన్న బలహీనతలు పోవడానికి, మనలో ఒక చక్కని ఒక సరైనటువంటి అవగాహన వచ్చి సరైన మార్గంలో ప్రయాణించగలగడానికి ఇది మనకి అవకాశాన్ని ఇవ్వాలని. సెప్టెంబర్ 23న బాబా ఆహారం తీసుకోవడం ప్రారంభించి 2 రోజుల తర్వాత ఏకాంతవాసం కూడా ముగించారు. సెప్టెంబర్ 30న ఉస్తాద్జీ కాకా పర్యాలను వెంట పెట్టుకుని బాబా మసూర్ సాంగత్య కొరకు జరిపే పర్యటనకై మస్తూర్ మంచిగం నుండి బయలుదేరారు. 2 వారాల పాటు రైల్లో ఆఖరి తరగతి లోయెస్ట్ క్లాస్ పెట్టెలో ప్రయాణం చేసి అనేక ప్రదేశాలకు వెళ్ళి ఎందరో బస్సులను సాంగత్యం చేస్తూ మొత్తం 3000 మైళ్ళ దూరం తిరిగారు. తనని ఎవరూ గుర్తుపట్టకుండా మొత్తం ప్రయాణం అంతా మారు వేషంలో చేసి తన ఏకాంతవాసాన్ని ఆ విధంగా కొనసాగించారు. బాబా తిరిగి అక్టోబర్ 14 నాటికి పచ్చిగడి చేరుకునే ముందు కొల్హాపూర్ దగ్గరలో ఉన్న నర్సోబావడి, కురుంద్వాడ్, ఇటార్సీ, అలహాబాద్, ఫతేపూర్, కాన్పూర్, ఇస్మాయిల్పూర్, అజ్మీర్, ఇండోర్ మరియు ఖాండ్వాకు వెళ్ళారు. అక్కడ కొంత ఏకాంతంలో ఉంటూ జగత్తుకు సంబంధించిన ఆంతరిక కార్యం జరిపేవారు. సంతులతో, బలీలతో, వస్తులతో, యోగులతో మరియు పురోగతి సాధించిన సాధకులతో బాబా ఏర్పరచుకున్న సంబంధానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగతమైన విశిష్టత ఉన్నది. అయినా వాటిలో అధిక భాగం బహిర్గతం కాకుండానే ఉంది. ఆ విధంగా చాలా విషయాలు ఎటువంటి రికార్డులు లేకుండా ఎవరికీ తెలియకుండా ఉండిపోయాయి. ఈ ప్రయాణాల్లో బాబా జరిపిన ముఖ్యమైన సాంగత్యంలో అలహాబాద్లో బషీర్ మస్తాన్తో చేసిన సాంగత్యం చాలా విశిష్టమైంది. బషీర్ మస్తాన్ ఆ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రతినిధి. అతను ఒక అసాధారణమైన వస్తువులకున్న 5 రకాల ప్రస్ఫుటమైన లక్షణాల కలగలుపుతో కూడిన విలక్షణ స్థితి ఈ మస్తుది. ఇస్మాయిల్పూర్లో బాబా మరొకసారి గోఖలే బాబాతో సాంగత్యం చేశారు. అలాగే అజ్మీర్లో మజూబ్ చాచాతోనూ, నఖాన్ షా మస్తు మరియు ఖబర్స్థాన్ వాలా మస్తు అంటే సోక్రటీస్తో మరోసారి సాంగత్యం చేశారు. ఖాండ్వాలో గౌరవ్ షా అనే మంచి మస్తుతో సాంగత్యం చేశారు. ఈ మస్తు మోటారు వాహనాల్లో ప్రయాణం చేయడు, కానీ ఏ విధమైన వాహనంలో వెళ్లకుండానే వివిధ గ్రామాలను సందర్శిస్తాడని చెప్తారు. ఖాండ్వాలో గురు ధునివాలా బాబాకు దాదాకు ప్రతినిధి హరిహర దాదాజీ అనే హిందూ సాధువుతో కూడా బాబా సాంగత్యం చేశారు. ధునివాలా దాదా గతంలో చేసినట్లే హరిహర కూడా పవిత్రాగ్నిని ధుని వెలిగించి అది ఏయింబళ్ళు వెలుగుతూ ఉండేటట్లు చూసేవాడు. శిష్యుల్లో ఉంటూ ఎటువంటి విధి విధానాలు లేని ఆశ్రమానికి పెద్దగా ఈ సాధువు వ్యవహరించేవాడు. మెహర్ బాబా కదలికలకు, యూరప్ మరియు ప్రపంచమంతటా జరుగుతున్న యుద్ధ పరిణామాలకు సంబంధం ఉన్నట్లుగా మరొకసారి ద్యోతకమైంది. ఈ ప్రయాణం జరుగుతుండగా జర్మనీ రష్యాపై భారీగా దాడి చేసింది. జర్మన్ సేనలు లెనిన్గ్రాడ్ పొలిమేరలను సమీపిస్తూ ఉండగా
రష్యన్ ప్రభుత్వం మాస్కో నగరాన్ని ఖాళీ చేసి తమ రాజధానిని వదిలేశారు. తమ ప్రధాన కార్యాలయాల్ని కుయిబుషో నగరానికి మార్చారు. అయినా జర్మన్ సేన నుండి రక్షించుకునేందుకు తమ సైనిక దళాలను నడిపించేందుకు స్టాలిన్ మాస్కోలో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఫిలిప్పైన్స్ గెలుచుకున్న హాంకాంగ్ను వశం చేసుకునేందుకు జపాన్ అంతిమ యుద్ధాన్ని ప్రకటించింది. అమెరికా పైన వైమానిక దాడి చేసింది. ప్రపంచ పరిస్థితుల గురించి వ్యాఖ్యానిస్తూ 1941 అక్టోబర్ నెలలో బాబా పంచగంలో ఇలా అన్నారు: ప్రపంచం నిజంగా ఒక సుడిగుండంలో చిక్కుకుంది. ఉన్మత్తతను నిండిపోయింది. అంతటా ఉన్న పరిస్థితులు గమనించండి. ప్రస్తుతం జీవితం, ధర్మం అంతా తలకిందులై వినాశకర వేదనలో ఉన్నాయి. జీవితం, ధర్మం పట్ల లక్ష్యం కానీ గౌరవం కానీ ఎవరికీ లేవు. ధర్మం పట్ల లక్ష్యం కానీ గౌరవం కానీ ఎవరికీ లేవు. ధర్మం భ్రష్టు పట్టి జీవితాలు నిర్దాక్ష్యంగా, ఆలోచన రహితంగా నాశనమయ్యాయి. మానవ మర్యాదలకు సంబంధించిన నిబంధనలకు విలువ లేకుండా పోయింది. మానవ మర్యాదలకు సంబంధించిన నిబంధనలకు విలువ లేకుండా పోయింది. పవిత్రమైన వాగ్దానాలు తిరస్కరించబడ్డాయి. ఒడంబడిక పత్రాలు చిత్తుకాగుతాలుగా మారాయి. అంతా స్వార్థ ప్రయోజనం కోసం కామం, దురాశ మొదలగు వాటిని తీర్చుకునేందుకే ఈ వినాశనం అంతా. ప్రస్తుతం పరిస్థితి గురించి క్లుప్తంగా చెప్పాలంటే, జీవితం, న్యాయం నీవెలా అనుకుంటే అలా ఉంటాయి. ఇంత స్పష్టంగా బాబా ఈ చరిత్రలో మనకి అందరితో పాటు చక్కటి విషయాలు బోధిస్తూ ఉంటే వాటిని పక్కన పడేసి ఏదో మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం చేసుకున్నాం అనుకుంటుగా మొక్కుబడిగా చేస్తూ, ఆ మొక్కుబడిగా చేసే కార్యక్రమాల్లో ఏదో గొప్పని మనకు మనమే ఆపాదించుతూ జీవించడం చాలా చాలా అటువంటి జీవితం అసమంజసమైంది. ఇక్కడికి చాప్టర్ మనం పూర్తి చేసుకున్నాం. ఇక రేపటి నుంచి దహిగాం, కార్వార్ మరియు మెహరాబాద్ అనే అధ్యాయాన్ని మనం చెప్పుకుంటాము. అందుచేత ఈరోజు బాబా యొక్క ఇచ్చతో మనం ఈ కార్యక్రమాన్ని సజావుగా చేసుకోగలిగాం. రేపు మళ్ళీ కలుసుకుందాం. కానీ ఒక్క విషయం మీకు చెప్తున్నాను, మీరు దయచేసి నా అభ్యర్థనని, నా విన్నపాన్ని విని పాటించండి. ఎవరైనా సరే నేను పుస్తకం తీస్తూ ఉండాలి, ప్రతి అక్షరాన్ని చదువుకొని మీరు చెప్తూ ఉండాలి. మీరు ఎవరైనా సరే సెల్ నుంచి కానీ అవుట్ అయిపోతే, బయటకు వెళ్ళిపోతే నేను గమనించడానికి నాకు అవకాశం ఉండదు. మళ్ళీ కలపడం నా వశం కాదు. ఎందుకంటే నా దృష్టితో పుస్తకం మీద ఉంటుంది, బాబా మీదే ఉంటుంది. మీరు ఎవరైనా సరే వచ్చిన దగ్గర నుంచి 50 నిమిషాలు బయటకు వెళ్ళకుండా ఉంటే చాలు, నేను ఆపను, అలాగే చెప్పుకుంటూ వస్తాను. కానీ మీరు ఎవరైనా వెళ్ళిపోతే మాత్రం నాకు చూడడానికి అవకాశం ఉండదు. దానికి 2 కారణాలు. నా ఏకాగ్రత పుస్తకం మీదే ఉండాలి, ప్రతి అక్షరం మీద ఉండాలి. నా ఏమాత్రం నేను ఆ ఏకాగ్రత తగ్గిపోతే మీరు నా నుంచి బాబా ఏదైతే చెప్పాలనుకుంటున్నా జరగదు. కాబట్టి దయచేసి హోల్డ్లో పెట్టడం కానీ, కొంచెంసేపు ఆపి ఎక్కడికో వెళ్ళిపోతే మళ్ళీ కలుసుకోవచ్చు ధీమా కానీ పెట్టుకోవద్దు. ఈ గంట ఎవరు హోల్డ్లో ఫోన్లు పెట్టొద్దు. నన్ను క్షమించి హోల్డ్లో పెట్టొద్దు. అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా.